బీసీ నివేదికపై ప్రత్యేక కమిషన్ కసరత్తు. జిల్లాల పర్యటనలు, భేటీలు ఇప్పటికే పూర్తి. వివరాలతో ప్రాథమిక నివేదిక సిద్ధం. కులగణన వివరాలు సేకరించాక ఎంత మేర రిజర్వేషన్ ఇవ్వాలో సూచించే అవకాశం. ప్రభుత్వానికి 2 దఫాలుగా నివేదిక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ బీసీల రిజర్వేషన్ల పెంపు విషయంలో ఒక డెడికేటెడ్ కమిషన్ వేసింది. ఆ డెడికేటెడ్ కమిషన్ గతంలో బీసీ కమిషన్ ద్వారా వెళ్ళాలి అని ప్లాన్ చేశారు. బట్ ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టులో కేసు వేస్తే కోర్టు కూడా అదే చెప్పింది, లేదు ఇది బీసీ కమిషన్ ద్వారా అయితే గతంలో ఉత్తరప్రదేశ్లో ఈ రకంగానే చేస్తే కోర్టులు కొట్టేసినాయి, ఇది మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అందుకే డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్ల పెంపు కోసం వేయండి అని చెప్తే డెడికేటెడ్ కమిషన్ వేశారు. సో ఆ డెడికేటెడ్ కమిషన్ రాష్ట్రం అంతా తిరుగుతున్నది, ఆల్మోస్ట్ తిరిగింది, కంప్లీట్ అయ్యి ఒక ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారట. మరి లోకల్ బాడీస్లో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు రిజర్వేషన్ ఎంత పెంచే అవకాశం ఉంది. కేసీఆర్ ఏం చేసిండంటే 35% ఉన్న రిజర్వేషన్ని 23%కి తీసుకొచ్చిండు, తగ్గించిండు. నెత్తి నోరు మొత్తుకున్నా వినలే, మీ బతుకులు ఇంతే, మీరు ఇన్నే ఉండాలని చెప్పిండు. మీరు ఎందుకు సర్పంచ్లు కావాలి బీసీలని అదే మొండి పట్టుతో ఉండి అట్లనే ఎలక్షన్స్ పెట్టిండు, మొన్న ఎటు కాకుండా పోయిండు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వాళ్ళు కాంగ్రెస్ ఏం చేసింది, మేనిఫెస్టోలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం, స్థానిక సంస్థల్లో 24,000 మంది కొత్త స్థానిక సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలను కానీ నాయకులుగా చేస్తామని, ప్రజాప్రతినిధులను చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సో ఆ హామీ మీద ప్రజలంతా డిమాండ్ చేసిరు. దీంతో ఈ కమిషన్ ఏర్పాటు చేసిరు. దాంతోపాటు ఇంకొక వైపున కులగణన జరుగుతున్నది. కులగణనలో వచ్చిన సైంటిఫిక్ డేటాని బేస్ చేసుకొని ఈ రిజర్వేషన్స్ని ఖరారు చేసే అవకాశం ఉన్నది. స్థానిక సంస్థల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఖరారు చేయాలి అన్న అంశం పైన నియామకమైన ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ నివేదికను సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు కమిషన్ దృష్టికి వచ్చిన అంశాలు, జిల్లాల టూర్లో సేకరించిన వివరాలన్నింటినీ క్రోడీకరించి ప్రాథమికంగా ఒక నివేదిక సిద్ధం చేస్తోంది. అనంతరం కులగణన వివరాలను కూడా కమిషన్ సేకరించబోతున్నది. అన్ని వివరాలు క్రోడీకరించి ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణలో నిర్వహించబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించాల్సిన రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ప్రత్యేక కమిషన్ను నియమించిన సంగతి తెలిసిందే. కమిషన్ ఏర్పాటైన వెంటనే రంగంలోకి దిగడంతో పాటు జిల్లాల వారీగా సమావేశాలు కూడా నిర్వహించిందట. మరి ఏం చేస్తారన్నది చూడాలి. ఇప్పుడు జనవరి 15, 16 ఆ టైంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆ నోటిఫికేషన్ రావాలంటే ముందుగా బీసీ రిజర్వేషన్లు ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ అనేది తేల్చాలి. అండ్ దాంతోపాటుగా ఇప్పుడు మండే నుంచి మళ్ళీ అసెంబ్లీ స్టార్ట్ కాబోతున్నది, సెకండ్ డే. ఈ సమావేశాల్లోనే పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా మార్చబోతున్నారు, కొన్ని సవరణలు చేయబోతున్నారు. ఇది 2 పిల్లలు ఉంటేనే పోటీ కాదు, 3 పోటీ చేయొచ్చు అనే దానికి ఒక సవరణ, ఇంకొక 2-3 సవరణలు చేయబోతున్నారు.